ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి తాలిబాన్ల నిర్ణయాలు ఆశ్చర్యకరంగా ఉంటున్నాయి. ఇప్పటికే మహిళలు క్రీడల్లో పాల్గొనకూడదని హుకుం జారీ చేసిన తాలిబాన్లు తాజాగా చెస్ పై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. తాలిబాన్ల నిర్ణయంపై చెస్ క్రీడాభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాలిబాన్లకు చెస్ అంటే ఎందుకు ద్వేషం అనే చర్చ మొదలైంది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం మరొక విచిత్రమైన నిషేధాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలోకి వచ్చాక మహిళలు క్రీడల్లో పాల్గొనకూడదని తాలిబాన్లు హుకుం జారీ చేశారు. దీంతో మహిళా అథ్లెట్లు ఆఫ్ఘన్ను విడిచి వేరే దేశానికి వెళ్లడానికి తాలిబాన్లు కారణమయ్యారు. తాలిబాన్ల కారణంగా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీం కూడా ఆస్ట్రేలియా లాంటి ఇతర దేశం నుంచి తమ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆఫ్ఘన్లో తాలిబాన్ల పాలన మొదలయ్యాక క్రీడల్లో మహిళలపై మొదలైన నిషేధాలు నెమ్మదిగా మొత్తం ఆటలపైనే నిషేధం దిశగా వెళుతోంది. అందుకు నిదర్శనమే తాలిబాన్ల తాజా నిర్ణయం. తాలిబాన్లు తాజాగా చదరంగంపై బ్యాన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇది తాత్కాలికమైన నిషేధమే అని తాలిబాన్లు చెబుతున్నప్పటికీ శాశ్వతంగా నిషేధించినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాలిబాన్లో చదరంగం ఆడటంపై నిషేధం విధించడం ఇదేమీ కొత్త కాదు. అమెరికా దాడులకు ముందు కూడా ఆఫ్ఘనిస్తాన్లో చదరంగం ఆడటంపై నిషేధం విధించారు. మళ్లీ ఇప్పుడు చదరంగం ఆడటంపై తాత్కాలిక నిషేధం విధించారు తాలిబాన్లు. కానీ ఈ నిషేధానికి నిర్దిష్ట సమయం ఉంటుందని, నిర్దిష్ట కాల పరిమితి అంటూ తాలిబాన్లు నిర్ణయించలేదు. దీంతో చదరంగం ఆడటంపై శాశ్వతంగా నిషేధం విధించే అవకాశం ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారం చేపట్టగానే ఆ దేశ జాతీయ చెస్ ఫెడరేషన్ అధికారులు, సభ్యులు దేశం విడిచి వెళ్లిపోయారు. అటు ఇటుగా అధికారికంగా ఆఫ్ఘన్లో జాతీయ స్థాయిలో చదరంగం ఆడే ప్రొఫెషనల్ ప్లేయర్లు 400 నుంచి 500 మంది ఉంటారని ఒక అంచనా. ఇప్పుడు వారంతా చెస్ ఆటకు దూరం అయ్యారు. చదరంగం ఆడితే తాలిబాన్ల చేతుల్లో కఠిన శిక్షలు ఉంటాయనే భయం వారిని పట్టి పీడిస్తోంది. చదరంగం అంటే తాలిబాన్లకు అయిష్టం, కోపం పెరగడానికి కారణం లేకపోలేదు. చదరంగం ఆడితే దైవ ప్రార్థనలపైన ఆసక్తి పోతుందనే అభిప్రాయం తాలిబాన్లలో ఉంది. కానీ పురుషులాడే ఇతర ఆటలకు అనుమతిచ్చి చదరంగం మీద మాత్రమే తాలిబాన్లు ఎందుకు నిషేధం విధిస్తున్నారంటే దానికి మరికొన్ని మతపరమైన కారణాలు వినిపిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం చదరంగం ఆడడం షరియా చట్టానికి వ్యతిరేకం. గ్యాంబ్లింగ్ లాంటి ఆటలను షరియా చట్టం ఒప్పుకోదు. కాబట్టి చదరంగానే నిషేధిస్తున్నట్టు తాలిబాన్లు చెప్పుకుంటున్నారు. కానీ అసలు కారణం అది కాదని అభ్యుదయవాదులు చెప్తున్నారు. అందుకు కారణం ఏంటంటే ప్రజల్లో తెలివి, అభివృద్ధి, లాజిక్ వంటి విషయాల్లో పురోగతిని తాలిబాన్లు సహించారు. ఇప్పటికీ మధ్య యుగాల నాటి ఛాందసాన్నే వాళ్లు ప్రమోట్ చేస్తూ ఉంటారు. అందుకే ప్రజల్లో ఆలోచన శక్తిని పెంచి ఇలాంటి ఆటను తాలిబాన్లు అంగీకరించడం లేదు. చదరంగం ఆడటం ద్వారా ప్రజల్లో ఆలోచన సామర్థ్యం పెరుగుతుంది. ఈ ఆట ఆడే వాళ్ల ఆలోచనలో ఎంతో మార్పు వస్తుందని భావిస్తున్న తాలిబాన్లు చెస్ ఆటను నిషేధించినట్టు తెలుస్తోంది. నిజానికి 7వ శతాబ్దం నుంచే మన దేశంలో చదరంగాన్ని ఆడుతున్నట్టు చరిత్రలో ఉంది. దీనిని చతురంగ పేరుతో అప్పట్లో పిలిచేవారు. మనిషి మేధస్సుకు పదును పెడుతూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ సాగే చెస్ ఆట భారత్ నుంచి షరియాకు, అక్కడి నుంచి అరబ్ దేశాలకు, ఆపై యూరప్ దేశాలకు పాకింది. అయితే ఇక్కడ చిత్రం ఏంటంటే మిగిలిన అరబ్ కంట్రీలు చదరంగాన్ని నాలెడ్జ్ని పెంచే ఒక ఆటగా ఆదర్శిస్తుంటే తాలిబాన్లు మాత్రం ఈ ఆటను ఒక పాపంలా చూస్తూ నిషేధించడంతో చెస్ క్రీడాభిమానులు నిరాశకు గురవుతున్నారు. తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారు తీసుకునే నిర్ణయాలు చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి. తాలిబాన్లు తీసుకునే నిర్ణయాల వెనుక కారణాలు ఏ విధంగా ఉన్నా అసలు కారణం ఏమిటన్నది వాళ్లకే తెలియాలి.